హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. సో మీరు కనుక నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇదైతే లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూషన్. మేము స్వర్ణగిరి పోయినామని చెప్పినా కదా, అక్కడ నుంచి రిటర్న్ అయిపోయినాము. నాకైతే భువనగిరిలో చూసే వరకు భువనగిరికి ట్రైన్ ఉందన్న సంగతి నాకైతే ఇప్పటి వరకు తెలియదు. సో మా డాడీ చెప్తున్నాను అనమాట, ఎప్పటి నుంచో ఉంది భువనగిరికి ట్రైను. సో నాకు ఒక కొత్త విషయం తెలిసిందనమాట, భువనగిరికి కూడా ట్రైన్ ఉందనే సంగతి. ఇంకా రిటర్న్ అయిపోయినాం. మేమైతే ఫుల్ టయర్డ్, ఎప్పుడెప్పుడు ఇల్లు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాము. మా అమ్మ వచ్చేటప్పుడే పేలాలు అటుకులు మరలవోసుకొచ్చింది అనమాట, అంటే పోపుకేసుకొచ్చింది. ఇవ్వాలే కదా మర్చిపోయిందట, అలా పెట్టింది, సంచిలో పెట్టింది, మర్చిపోయింది, కవర్లో పెట్టింది, మర్చిపోయింది. మళ్ళీ వచ్చేటప్పుడు నేను ఎందుకో తీస్తుంటే కనబడ్డది. బయట పెట్టుకున్న కార్లో అన్న తిందాం, ఎందుకు చేసుకోవచ్చు, ఇంతగానం చేసుకొచ్చి తినకుండా ఓడు ఎందుకు అన్నట్టుగా తింటా నాకు అని నేను కార్లో తినేసిన. చిన్న పాప అయితే ఫుల్ అలసిపోయింది, ఇంకా ఆమె కూడా వండుకుంది. ఎందుకంటే పొద్దున్న లేవడము, గుండ్లు ఇదంతా కొంచెం ఆమెకు చికాక్ లాగా ఉండే, బాగా అలసిపోయింది, అందుకని ఆమె పడుకుంది. మా సనీక్ష అయితే ముందు సీట్లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తుంది వ్యూని. ఇక్కడైతే మా తమ్ముడు మమ్మల్ని పిక్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ డ్రాప్ చేస్తే మళ్ళీ ఒక ఆటో బుక్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ మేము మా రూమ్కి వచ్చేసినాం అనమాట. సేమ్ ఎట్లా పోయినామో మళ్ళీ అట్లనే వచ్చేసినాము ఇంటికి. సో పోయేటప్పుడు అయితే వర్షం పడి ఉండే, కానీ వచ్చేటప్పుడు అయితే వర్షం పడలేదు, థ్యాంక్ గాడ్. ఇదే మా సనీక్ష 500 ఖర్చు పెట్టించి కొనిపించిన గిటారు. అన్ని వందలు పెట్టి కొనిపించిందా, కనీసం ఒక 50 సార్లన్నా ఆడలేదు దాన్ని. ఒక 2 రోజులు ఆడింది, కథ మూల పడేసింది. ఇక చెల్లెకి ఇచ్చేసింది ఆ బొమ్మ. తనకు అవసరమే లేదు, చెల్లె కింద కొట్టుకోవడానికి, ఆడుకోవడానికి. చెల్లెకి ఒక బాల్ అనమాట ఆ గిటారు, చెల్లెకి ఇచ్చేసింది. ఇక పిల్లలు అంతే కదా, కొనేదాకా కొనాలని ఏడుస్తారు, మారం చేస్తారు, కొన్నాక ఆడరు. ఏం లేక అసలు మోస్ట్లీ అవాయిడ్ చేయాలి జాతరల పండు పిల్లలకు బొమ్మలు కొనిచ్చుడు. అదేంటో షాప్లో కొంటే ఏంటంటే క్వాలిటీ మంచిగా ఉంటాయి, మెటీరియల్ బాగుంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది. ఇక్కడ జాతరలలో కొంటే ఏంటంటే అది ఎక్కువ రోజులు రాదు, పాడైపోతుంది ఈజీగా. కొన్నందుకైతే 2-3 రోజులు ఆడింది అనుకోరు అంతే. వచ్చిన రోజు మాత్రం చెల్లెకి హీరో ఒకసారి చూసిస్తుంది అంటే మాత్రం అస్సలు ఇవ్వలేదు. తర్వాత మాత్రం వద్దంటే నువ్వే ఆడుకో చెల్లేదు, నీకు ఇచ్చేసిన అని ఇచ్చేసింది చెల్లెకు. అండ్ ఇది ఆ వీక్లోనే మేము యాదగిరిగుట్టకు వేసిన వీక్లోనే మా ఓన్ అంకుల్ బర్త్డే ఉండే అనమాట. సో ఆయన బర్త్డేకి సర్ప్రైజ్ చేద్దామనేసి నేను ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ చేద్దామని అనుకున్నా. సో షాప్లో పోయి చూస్తే ఎక్కువ లేవు ఫోటో ఫ్రేమ్స్. అండ్ మళ్ళీ నేను ఉట్టి ఫ్రేమ్ ఇస్తే వాళ్ళ ఫోటోలు గడిపించుకొచ్చి అలా పెట్టుకోవాల్సి వస్తుంది కదా, ఎందుకు నేనే డైరెక్ట్ ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ ఇద్దాము, వాళ్ళు ఉన్నదే ఫ్రేమ్ చేపిద్దాం అన్నట్టుగా ఒక షాపుకి పోయి నేను ఇచ్చేసి వచ్చిన ఫోటో ఫ్రేమ్కి చేయమని చెప్పి. అప్పటికే మా సనీక్షకు స్కూల్ టైం అయిపోయిందనమాట. అట్లనే వచ్చేటప్పుడు తనని పిక్ చేసుకుంటూ వచ్చేసిన నేను ఇంటికి. ఎందుకంటే నాకు షాప్ కూడా బాగా టైం పట్టింది. వాళ్ళు లంచ్కి వెళ్ళారంట, వస్తారు వెయిట్ చేయండి అంటే అన్నే కూర్చున్నాను నేను. ఇంక నేను ఒక గంట సేపు వెయిట్ చేస్తే కానీ వాళ్ళు రాలేదు. సో వాళ్ళకి ఇచ్చేసి 2 షాపులు తిరిగిన. ఒక షాప్లో అడిగితేనేమో ఈవినింగ్ ఇస్తామన్నారు, ఒక షాప్లో అడిగితే రేపు ఇస్తామన్నారు. అందుకని ఈవినింగ్ ఇస్తాన్న షాప్లో ఇచ్చేసి మళ్ళీ ఈవినింగ్ 6:30కి రమ్మంటే నేను ఎగ్జాక్ట్గా 6:30కి వెళ్ళిన. ఆడ నేను పోయినాక పోయిండు షాప్లో నుంచి అవి తీసుకురావడానికి, ఫొటోస్ తీసుకురావడానికి. ఇంకా వెయిట్ చేయాలి కదా, ఆడదాకా పోయినాక మళ్ళీ ఉట్టి చేతులతో రాలేం కదా అనేసి మళ్ళీ నేను అక్కడ వెయిట్ చేస్తున్నా ఫోటో షాప్లో. ఆడ ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి అనమాట, అవన్నీ క్యాప్చర్ చేసుకున్నా నేను. ఇట్లా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మిర్రర్ లాగా, అందులో ఏంటంటే లైట్ అంటే స్విచ్ చేస్తే మనం సేమ్ లైట్ లాగా అనమాట. ఆ లైట్ వచ్చినప్పుడు మన ఫోటో కనిపిస్తుందట. మామూలుగా అయితే మనకి మిర్రర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అంట, బట్ బాగా డెలికేట్గా అనిపించింది నాకు. అండ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా చూసిన నేను, ఏమైనా తీసుకుందాం అన్నట్టుగా, బట్ అంతగా ఏం నచ్చలేదు. అండ్ నేను ఫోటో ఫ్రేమ్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు చూడలేదు దగ్గర నుంచి ఫోటో ఫ్రేమ్స్ చేయడము. నేను డైరెక్ట్ అక్కడ నుంచే ఫోటో ఫ్రేమ్స్ వస్తాయేమో అని అనుకున్నా, కానీ కాదంట. వాళ్ళకు ల్యాబ్ ఉందంట, ఆ ల్యాబ్లో ఫొటోస్ ఏ సైజు కావాలో ఆ సైజ్ కడుక్కొని తీసుకొని వచ్చి ఇక్కడ మనం ఏ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఫ్రేమ్లో వాళ్ళు పెట్టి ఫిక్స్ చేసి ఇస్తారు. అంతే అని సింపుల్గా ఏమంటారు, మనం చూస్తున్నాం కదా, మనకు అంతే అని సింపుల్గా అనిపిస్తుంది. బట్ వాళ్ళకి అది వచ్చిన పని కాబట్టి ఈజీ. మన కొత్త వాళ్ళని చేయమంటే మనకు కష్టమే కదా. ఈ ఫొటోసే నా దగ్గర ఉండే అనమాట వాళ్ళవి, అందుకని నేను ఇవే గడిపించేసిన. అండ్ అంకుల్ ఆంటీ వాళ్ళవి. అండ్ ఇదే వీక్లో వాళ్ళ మనవాడు మనవరాలు ఇద్దరిది బర్త్డే వస్తుంది అనమాట, అందుకని వాళ్ళవి కూడా కలిపి చేపించేస్తున్నా. మళ్ళీ పోవడం నాకు రిస్క్ అవుతుంది అనేసి ఒకటేసారి చేపించేద్దాం అన్నట్టు ఒకటేసారి చేపిస్తున్నా.
నేనైతే గిఫ్ట్ కవర్ కూడా తీసుకుపోయినా ముందే సేఫ్ సైడ్కి. ఒకవేళ వాళ్ళు చేస్తే చేయని, లేకపోతే నేను తీసుకుపోతా అన్నట్టు పోయేటప్పుడే కొనుక్కొని పోయినా, నేను తీసుకొని పోయినా. అట్లనే వాళ్ళనే ప్యాక్ చేసి ఇవ్వమన్నా, ఎందుకంటే పిల్లలు నన్ను చేయనియరు అండ్ వాళ్ళంతా మంచిగా మనకు చేయనీకి రాదు కదా, వాళ్ళ పిల్లలు సతాయిస్తూ ఉంటారు. అండ్ డైరెక్ట్ అట్లనే ఇవ్వచ్చు, కానీ కొంచెం ఆ క్యూరియాసిటీ ఏముందో లోపల అనే గిఫ్ట్ ఆ ఫీలింగ్ రాదనమాట డైరెక్ట్గా ఇస్తే. సో ఇట్లా గిఫ్ట్ లాగా ప్యాక్ చేస్తే ఏంటంటే గిఫ్ట్ ఫీలింగ్ వస్తుంది, వాళ్ళకు కూడా కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు అట్లా గిఫ్ట్ ప్యాక్ చేసి ఇప్పించిన నేను. మా సనీక్ష తోటి ప్రజెంట్ చేయించిన, తాతకు ప్రజెంట్ చేసింది మా సనీక్ష. అంకుల్ ఓపెన్ చేస్తారనమాట. యాక్చువల్లీ ఇంకా మంచి మంచి ఫోటోలు ఉండేనంట వాళ్ళ దగ్గర, వాళ్ళు అంటారు వేరే మంచి ఫోటోలు కూడా ఉండే అనేసి. ఈ రీసెంట్ టైంలో దిగిన ఫోటో అయితే కొంచెం మంచిగా ఉంటుంది, వాళ్ళ తర్వాత చూసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇట్లా పలానా టెంపుల్ పోయినాం, ఆడ దిగినాం ఈ ఫోటో అన్నట్టుగా ఉంటుంది. అండ్ ఇంకోటి సర్ప్రైజ్గా ఫీల్ కారు కదా, వాళ్ళని అడిగి ఫొటోస్ తీసుకుని ఇట్లా ఫ్రేమ్ చేపిద్దామని చెప్తే కూడా సర్ప్రైజ్గా ఫీల్ కాదు కదా, ఎందుకమ్మా అని అట్లా అంటారు కదా. అందుకని నేను వాళ్ళకి చెప్పకుండా నేను నా దగ్గర ఉన్న నా ఫోన్లో ఉన్న ఫోటోనే గడిపించేసిన. ఈ ఫోటో నా ఫోన్లో ఎక్కడదంటే అంకుల్ ఆంటీ వాళ్ళు మేము అందరం కలిసి అర్ధనారీశ్వర టెంపుల్ పోయినాము మా మ్యారేజ్ డే స్పెషల్గా. సో ఆ బ్లాగ్ కూడా మా ఛానల్లో పోస్ట్ చేసిన, మీరు కనుక చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మా సనీక్ష ఫొటోస్ దిగమంటే అస్సలు దిగలేదు, దూరం వచ్చేసినందుకు మా చిన్న పాపని పెట్టి ఒక ఫోటో దించిపించిన. అండ్ అదే వీక్లో వాళ్ళ మనవరాలది కూడా బర్త్డే అని చెప్పిన కదా, అవినేష్ మీద అది. సో వాళ్ళకు కూడా ఫ్రేమ్ చేయించిన నేను, బట్ అదే రోజు ఇవ్వలేదు. ఏ రోజు అయితే బర్త్డేనో ఆ రోజు ఇస్తే బాగుంటుంది అన్నట్టు వాళ్ళ బర్త్డే రోజు ప్రజెంట్ చేసిన. అండ్ ఇది కూడా మా సనీక్షనే ప్రజెంట్ చేసింది. అండ్ ఇంకొక థింగ్ వాళ్ళు ఆడ షేర్ చేసింది ఏంటిదంటే, ఫోటో ఫ్రేమ్ చూసిన తర్వాత సనీక్ష కూడా ఉన్నది గడిపించే ఉండే, వాళ్ళిద్దరితో సనీక్ష కూడా ఉంటే బాగుంటుండే ఇంకా అని అన్నారనమాట. నాకు కూడా అప్పుడు అవును కదా అని అప్పుడు స్ట్రైక్ అయింది, అప్పటిదాకా స్ట్రైక్ కాలేదు. అప్పుడు అనిపించింది అరే సనీక్ష ఉన్నది కూడా కలిపి కడిపించేది ఉండే, అట్లయితే వాళ్ళకి ఎప్పటికీ గుర్తుగా ఉంటుండే మంచిగా అన్నట్టుగా అనిపించింది. బట్ మిస్ అయిపోయింది, సర్లే అని ఇంకా వదిలేసిన, లైట్ తీసుకున్నా. అండ్ మీరు కూడా ఎప్పుడన్నా ఎవరికైనా బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఇట్లా ఫొటోస్ ఇచ్చి చూడండి, వాళ్ళు ఎప్పటికీ మనల్ని గుర్తు చేసుకుంటారు అనమాట. ఆ ఫోటో ఇచ్చిన ప్రతిసారి ఎవరైనా మన ఇంటికి వచ్చి కూడా ఆ ఫోటో బాగుంది అన్నప్పుడు కూడా మనల్ని గుర్తు చేసుకుంటారు. సో ఈసారి ఇట్లా ట్రై చేయండి. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్, నేను అట్లానే ఫీల్ అవుతాను అనమాట. అందుకనే ఫోటో ఫ్రేమ్స్ గిఫ్ట్ ఇచ్చిన. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్.